హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాకి సంబంధించి తాజాగా కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ వచ్చాయి. దాదాపుగా 600 కోట్ల రూపాయలను ప్రభుత్వం రైతుల ఖాతాలలోకి బదిలీ చేసినట్లుగా అప్డేట్స్ అయితే తెలుస్తున్నాయి. మొత్తానికి ఈ 600 కోట్ల రూపాయలు ఈరోజు ఏ ఏ జిల్లాలలో జమ అయ్యాయి, ఎన్ని ఎకరాల వాళ్ళ వరకు ప్రభుత్వం నిధులు జమ చేసి ఉంటుంది అనే పూర్తిస్థాయి సమాచారాలకు సంబంధించిన అప్డేట్స్ ఈ వీడియోలో మీకు తెలియజేయబోతున్నాను. వీడియోని చివరి వరకు చూడండి. తెలంగాణ రాష్ట్రంలో మార్చి 12వ తారీఖు నుండి మార్చి 27వ తారీఖు వరకు అసెంబ్లీ సమావేశాలు అయితే జరగనున్నాయి. ఇటు మండలిలో కావచ్చు, అసెంబ్లీలో కావచ్చు. మొత్తానికి 19వ తారీఖు నాడు ప్రభుత్వం బడ్జెట్ ప్రతిపాదన అయితే చేయబోతుంది, ఆమోదం తెలపబోతుంది. ఇందులో భాగంగానే ఒక స్టేట్మెంట్ అయితే వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటివరకు ఎన్ని ఎకరాల వాళ్ళకు జమ చేసింది ఏంటి అనే అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన స్టేట్మెంట్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో 2 లక్షల రుణమాఫీ అలాగే రైతు భరోసాపై మండలిలో తుమ్మల నాగేశ్వరరావు గారు ఒక కీలక ప్రకటన చేశారని, దీనికి సంబంధించిన మరింత సమాచారం మనం ఒకసారి జూమ్ చేసుకొని చూసుకుంటే 2 లక్షల రుణమాఫీ రైతు భరోసా పథకాలపై తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు శాసన మండలిలో కీలక ప్రకటన చేశారు. ఇప్పటి వరకు 25 లక్షల మంది రైతులకు 20,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేసినట్లుగా చెప్పారు. ఇక రైతు భరోసా, పంట పెట్టుబడి సాయం 12,000ను పెంచడంతో పాటుగా 52 లక్షల మంది రైతుల ఖాతాలలో సుమారుగా 4,000 కోట్ల రూపాయలు చెల్లింపులు చేశామని వారు అంటే వివరణ ఇచ్చారనే సమాచారం చూసుకోవచ్చు. మిగిలిన రైతులకి కూడా భరోసా, పంట పెట్టుబడి సాయం అందిస్తామని వారు మండలిలో తెలిపారనే సమాచారం చూసుకోవచ్చు. వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో మొన్నటి వరకు ఉన్న అఫీషియల్ స్టేట్మెంట్స్ ఏంటివంటే 3 ఎకరాలకు సంబంధించిన రైతుల ఖాతాలలో 3,487 కోట్ల రూపాయలను బదిలీ చేసినట్లుగా స్టేట్మెంట్స్ ఉన్నాయి. కానీ ఇప్పుడు ప్రభుత్వం సుమారుగా మరొక 600 కోట్ల రూపాయల వరకు నిధులు కేటాయింపులు చేసినట్లుగా చూసుకోవచ్చు అనమాట. ఈ 600 కోట్ల రూపాయలకు సంబంధించిన నిధుల అప్డేట్ కంటే ముందు తాజాగా దిశ అనే దినపత్రికలో ఒక అప్డేట్ కూడా వచ్చింది. అదేంటి అంటే రైతు భరోసాకి కసరత్తు, వారంలో 4వ విడత నిధులు విడుదలకు ప్రభుత్వం పంపిణీకి ఏర్పాట్లు చేసుకుంటున్నట్లుగా ఇక్కడ చూడండి. వారంలో 4వ విడత నిధులు 4 ఎకరాలున్న అన్నదాతలకు అవకాశం, 9 లక్షల మందికి పంట పెట్టుబడి సాయం అందనున్నట్లుగా 1,000 కోట్ల రూపాయలు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు అనే స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 1,48,00,000 ఎకరాలకి గాను 9,660 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉన్నది. అయితే ఇప్పటివరకు 4,000 కోట్ల రూపాయల వరకు దాదాపుగా 52 లక్షల రైతుల ఖాతాలలో ప్రభుత్వం జమ చేసినట్లుగా మండలిలో ఒక వివరణ అయితే ఇచ్చింది. మొత్తం 70 లక్షల మంది రైతుల ఖాతాలో గాను 52 లక్షల మంది రైతుల ఖాతాలలోకి ప్రభుత్వం నిధులను బదిలీ చేసిందనే స్టేట్మెంట్ అయితే మనం పరిశీలించుకోవచ్చు. ఇక్కడ బట్టి విక్రమార్క గారు మార్చి 2వ తారీఖు నాడు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మార్చి 31లోగా రైతు భరోసా జమ పూర్తి చేస్తాం, అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 9,660 కోట్ల రూపాయల రైతు భరోసాని మార్చి 31లోగా పూర్తి చేస్తామని కూడా ఇప్పటికే బట్టి విక్రమార్క గారు చెప్పడమే కాకుండా రేవంత్ రెడ్డి గారు కూడా ఒకసారి ఈ కీలక ప్రకటన చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు 3 విడతలలో 3 ఎకరాల వరకు భరోసాని పూర్తి చేశామని, రానున్న మార్చి 31లోపు మిగతా వారికి కూడా జమ చేయబోతున్నామనే స్టేట్మెంట్ని కూడా చేయడం జరిగింది. మరి మార్చి 31లోగా ప్రభుత్వం ఎన్ని ఎకరాల వాళ్ళ వరకు భరోసా నిధులను విడుదల చేస్తుంది అనేది అయితే చర్చనీయాంశంగా ఉంది. తాజా బడ్జెట్ సమావేశాలలో కూడా పలుమార్లు సీఎం రేవంత్ రెడ్డి గారు నిధులు లేని పరిస్థితిలో ఉంది ప్రభుత్వం. సో అప్పు చేసి అలాగే జీతభత్యాలు ఆలస్యంగా ఇస్తూ ఒకరికి దాపాలుగా అందిస్తున్నామని కూడా చెప్పడం జరిగింది. మొత్తానికైతే రైతు భరోసాకు సంబంధించి ప్రస్తుతానికి ఇవైతే అప్డేట్స్ అవుపిస్తున్నాయి. మండలిలో తుమ్మల నాగేశ్వరరావు గారి స్టేట్మెంట్స్ కావచ్చు, ఇటు బట్టి విక్రమార్క గారి స్టేట్మెంట్స్ కావచ్చు. బహుశా రైతు భరోసాకు సంబంధించిన నిధులు ప్రభుత్వం 5 ఎకరాల వరకు కూడా ఈ నెలలో పూర్తి చేసే అవకాశాలు అయితే అవుపిస్తున్నాయి. మరెన్నో వివరాలతో మీకు సమాచారం అందించే ప్రయత్నం చేస్తుంటాను. ఇలాంటి అప్డేట్స్ మిస్ కావద్దు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.